హాయ్ అండి. వెల్కమ్ టు క్రియేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిలింగ్స్ ట్యాబ్‌లో ఉన్నటువంటి మెర్జ్ రికార్డ్, మెర్జ్ సీక్వెన్స్, అలానే నెక్స్ట్ రికార్డ్ ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం. మనం ఫస్ట్‌ది మెర్జ్ రికార్డ్ అని చెప్పేసి తీసుకుందాం. రికార్డ్ నెంబర్ అనమాట. రైట్. సో ఇదేం చేస్తున్నానంటే నేను ఇక్కడ ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్‌లో నేమ్ తీసుకున్నాను. సో ఇదే నేము మనం ఏం చేస్తున్నామంటే అన్నిటికీ కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. రైట్. నేను ఇక్కడ కూడా నేమ్ యాడ్ చేస్తున్నాను. రైట్. సో ఇక్కడ కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపో. టోటల్గా ఇలా 6 నేమ్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇప్పుడు నేను ఇక్కడ ఏం ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నానంటే రూల్స్లోకి వెళ్ళి నెక్స్ట్ రికార్డ్ అనే దాన్ని క్లిక్ చేస్తున్నాను. అంటే ఆటోమేటిక్గా ఏమైపోతుంది, నెక్స్ట్ ఈ ఫస్ట్ పేర్ అయిపోయిన తర్వాత సెకండ్ నేమ్ యాడ్ అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ రికార్డ్ తీసుకున్నాను. అలానే ఇక్కడ కూడా మనం ఏం తీసుకున్నామంటే నెక్స్ట్ రికార్డ్, అలానే ఇక్కడ కూడా నెక్స్ట్ రికార్డ్ అనేటువంటి ఆప్షన్ తీసుకున్నాను. ఇక్కడ కూడా నెక్స్ట్ రికార్డ్, ఇంకా లాస్ట్ దానికి నాకు నెక్స్ట్ రికార్డ్ తీసుకునేటువంటి అవసరం లేదు. నేను ఓన్లీ 6 కాంటాక్ట్స్కి పంపించాను. ఇప్పుడు నాకు ఇక్కడ ఏమవుతుందంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ రూల్స్లో మెర్జ్ రికార్డ్ అని చెప్పేసి ఆప్షన్ తీసుకుంటాను. రైట్. ఇక్కడ ఏమవుతుంది, మెర్జ్ రికార్డ్ అనేటువంటి ఆప్షన్ తీసుకుంటాను. రైట్. అలానే దీన్నే నేను కాపీ చేసేసి ఇన్విటేషన్, రైట్. సో ఇది కూడా ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. మెర్జ్ రికార్డ్, అలానే ఇక్కడ కూడా మెర్జ్ రికార్డ్, సో ఇక్కడ కూడా మెర్జ్ రికార్డ్. ఇలా టోటల్గా అన్ని ప్లేసుల్లో కూడా నేను మెర్జ్ రికార్డ్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఇలా టోటల్గా నాకు డాక్యుమెంట్ అయిపోయిన తర్వాత నేను ఫినిష్ అండ్ ఎడిట్ ఇండివిజువల్ డాక్యుమెంట్స్ అని నేను ఎప్పుడైతే తీసుకుంటానో ఇక్కడ నాకు సీక్వెన్స్ నెంబర్స్ 1, 2, 3, 4, 5, 6 ఇలా ఏవైతే కాంటాక్ట్స్ ఆర్డర్ ఉందో ఆ ఏ ఆర్డర్లో అయితే అవి మెర్జ్ అయ్యాయో అవి నాకు డిస్ప్లే అవ్వడానికి నేను మెయిలింగ్స్ ట్యాబ్లో ఉండేటువంటి ఈ నెక్స్ట్ రికార్డ్ మరియు మనకి మెర్జ్ రికార్డ్ అనేటువంటి ఆప్షన్ ద్వారా నేను చేయొచ్చు. ఇప్పుడు కంట్రీ అనేది ఇండియా ఉంటే మాత్రమే నెక్స్ట్ రికార్డ్కి వెళ్ళాలి. రైట్. లేకపోతే నెక్స్ట్ రికార్డ్కి వెళ్ళకూడదు అనుకున్నాం. రైట్. ఇప్పుడు ఇక్కడ ఏమైపోతుంది, సపోజ్ నాకు ఇక్కడ డీటెయిల్స్లో 6 రికార్డ్స్ ఉన్నాయి. ఈ 6 రికార్డ్స్లో నాకు ఇక్కడ కానీ మనం చూసినట్లయితే ఇవి సార్టెడ్ ఆర్డర్లో లేవు. ఏమున్నాయి ఇక్కడ, 2 ఇండియా 1 యూఎస్ఏ ఉంది. సో ఇండియా అయితేనే నెక్స్ట్ రికార్డ్కి వెళ్ళాలి. అంటే ఏమవుతుంది, ఇక్కడ రికార్డ్ ఆగిపోతుంది. ఈ రికార్డుతోనే నాకు ఆగిపోతుంది, మిగతా రికార్డ్స్ నాకు రావు. సో నేను అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ నాకు ఏవైతే కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయో వాటిని ఫస్ట్ సార్టెడ్ ఆర్డర్లో పెట్టుకోవాలి. సార్ట్ బై దేనితో, కంట్రీతో స్టార్ట్ చేసుకోవాలి. రైట్. కంట్రీతో స్టార్ట్ చేసుకుంటే ఇప్పుడు ఇండియా రికార్డ్స్ మొత్తం వరుసగా ఉన్నాయి. రైట్. ఇండియా రికార్డ్స్ మొత్తం వరుసగా ఉన్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ రికార్డ్కి ఎప్పుడు వెళ్తుంది, ఇండియా అయితే మాత్రమే వెళ్తుంది. రైట్. ఇప్పుడు ఇక్కడ నేను కంట్రీ అనేదాన్ని యాడ్ చేస్తున్నాను. అన్ని రికార్డ్స్లో ఏం చేశాను, కంట్రీ అనేదాన్ని యాడ్ చేస్తూ వెళ్తున్నాను. ఇక్కడ కూడా నేను ఏం చేశాను, కంట్రీ యాడ్ చేశాను. ఇక్కడ కూడా కంట్రీ అనేదాన్ని యాడ్ చేస్తూ వెళ్ళాను. ఇక్కడ కూడా కంట్రీని యాడ్ చేశాను. సో ఇప్పుడు నెక్స్ట్ రికార్డ్కి ఎప్పుడు వెళ్తుంది, ఇక్కడ నెక్స్ట్ రికార్డ్ అనే దాన్ని తీసేసి ఏం ఆప్షన్ తీసుకున్నా, నెక్స్ట్ రికార్డ్లోకి ఎప్పుడు వెళ్తుంది, నేను ఆల్రెడీ టు ఎన్ష్యూర్ దట్ కొన్ని నేమ్స్ ప్రింట్ అవ్వడానికి ఏం తీసుకున్నాను, నెక్స్ట్ రికార్డ్ కోసం అన్ని ఇండియా నేమ్స్ అన్ని కూడా ఆర్డర్లో పెట్టుకున్నాను, స్టార్ట్ చేశాను లిస్ట్. ఇప్పుడు ఇక్కడ రూల్స్లోకి వెళ్ళి నెక్స్ట్ రికార్డ్ ఎప్పుడైతే కంట్రీ ఈక్వల్ టు ఇండియా అయితే మాత్రమే నెక్స్ట్ రికార్డ్కి వెళ్ళాలి. కంట్రీ ఈక్వల్ టు ఇండియా అయితేనే నెక్స్ట్ రికార్డ్కి వెళ్ళాలి. రూల్ బాగానే ఉంది కదా, రూల్ ఇప్పుడు బాగానే ఉంది. కానీ నాకు ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ నేను ఇంకొక కాంటాక్ట్ తీసుకోవాలి. ఎందుకని, నాకు 7th రికార్డ్కి వెళ్తుందో లేదో తెలియాలి కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఇంకొక కాంటాక్ట్ అనేదాన్ని తీసుకున్నా. రైట్. ఇక్కడ మనం ఏం చేద్దామంటే
ఇంకొక కాంటాక్ట్ తీసుకుందాం. మొత్తం 7 కాంటాక్ట్స్ ఉన్నాయి. 7 కాంటాక్ట్‌కి తీసుకుందాం. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నెక్స్ట్ రికార్డ్ ఇఫ్ అనేదాన్ని రూల్ ఏం పెట్టానంటే కంట్రీ ఇండియా అయితే మాత్రమే నెక్స్ట్ రికార్డ్‌కి వెళ్ళాలి. రైట్. మొత్తం 7 కాంటాక్ట్స్ ఉన్నాయి. 7 కాంటాక్ట్స్‌లో 5 కాంటాక్ట్స్ ఏమో ఇండియా కాంటాక్ట్స్, 2 కాంటాక్ట్స్ ఏమో యూఎస్ఏ కాంటాక్ట్స్. యూఎస్ఏ కాంటాక్ట్స్ అన్నీ లాస్ట్‌లో ఉన్నాయి. ఇండియా కాంటాక్ట్స్ అన్నీ కూడా ఫస్ట్‌లో ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ దానికి మనకి నెక్స్ట్ రికార్డ్ ఇంకేముండదు కాబట్టి లాస్ట్ 7th దానికి అవసరం లేదు. మొత్తం ఎన్ని ఉన్నాయి వాల్యూస్? 7 ఉన్నాయి. వీటన్నిటిని సార్ట్ చేసాం. ఇండియా మొత్తం 5 ఉన్నాయి. యూఎస్ఏవి 2 ఉన్నాయి. ఇప్పుడు ఏమైపోయింది ఇక్కడ మనం ఎప్పుడైతే ఇప్పుడు నెక్స్ట్ రికార్డ్కి ఎప్పుడైతుంది కంట్రీ ఇండియా అయితే మాత్రమే. ఇండియా అవన్నీ కూడా ఐయులో ఐ ఫస్ట్ కాబట్టి ఐ ముందు ఉంటుంది. ఇప్పుడు ప్రివ్యూ రిజల్ట్స్ కొట్టాను. సో ఇప్పుడు ఏముంది ఇండియా 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 నెక్స్ట్ రికార్డ్కి వెళ్ళింది. ఎందుకని ఇది ఇండియా కాబట్టి నెక్స్ట్ రికార్డ్కి వెళ్ళింది. ఇండియా కాబట్టి నెక్స్ట్ రికార్డ్కి వెళ్ళింది. ఇండియా కాబట్టి నెక్స్ట్ రికార్డ్కి వెళ్ళింది. ఇక్కడికి వచ్చేటప్పటికి చూడండి ఇక్కడ కంట్రీ ఇండియా కాదు కాబట్టి నెక్స్ట్ రికార్డ్కి వెళ్ళకుండా ఆ రికార్డ్ దగ్గరే ఆగిపోయింది. ఇప్పుడు మనం మెయిలింగ్ స్టాబ్లో ఉన్నటువంటి మెర్జ్ సీక్వెన్స్ ఆప్షన్ గురించి చూద్దాం. మనకి ఏదైతే కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయో ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ని మళ్ళీ ఒకసారి నేను లింక్ చేస్తున్నాను. రైట్. కాంటాక్ట్ డీటెయిల్స్ లింక్ అయ్యాయి. అడ్రస్లు ఇప్పుడు లింక్ అయ్యాయి. రైట్. లింక్ అయిన తర్వాత నేను ఇక్కడ నేమ్ అనేటువంటి మెర్జ్ ఫీల్డ్ ఇన్సర్ట్ చేశాను. రైట్. ఇక్కడ నాకు ఇది సీరియల్ నెంబర్ రావాలి. సో అప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ సీరియల్ నెంబర్ అని చెప్పి తీసుకుంటున్నాను. రైట్. సీరియల్ నెంబర్. ఈ సీరియల్ నెంబర్లో రూల్స్లో కింద ఏం చేస్తానంటే మెర్జ్ సీక్వెన్స్ అనేదాన్ని తీసుకుంటున్నాను. ఈ మెర్జ్ సీక్వెన్స్ తీసుకున్న తర్వాత నేనేం చేస్తున్నానంటే ఎడిట్ రెస్పెండ్ లిస్ట్లోకి వెళ్ళిపోయి కొన్ని కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి తీసేస్తున్నాను. రైట్. కొన్ని కాంటాక్ట్ డీటెయిల్స్ తీసేసి ఓకే తీసుకున్నాను. రైట్. అలానే నేను రికార్డ్ నెంబర్ కూడా అలానే ఉంచాను. రికార్డ్ నెంబర్ అలానే ఉంచేసి ఇక్కడ ఏం తీసుకుంటున్నానంటే నేను మెర్జ్ రికార్డ్ అనేటువంటి ఆప్షన్ తీసుకుంటాను. సో ఇప్పుడు నేను ప్రివ్యూ రిజల్ట్స్ చూస్తే ఇది రికార్డ్ నెంబర్ 7, రికార్డ్ నెంబర్ 4 ఏవైతే డిలీట్ చేశానో అవి నాకు కనపట్లేదు. సో బట్ సీరియల్ నెంబర్ ఏమవుతుంది? సీరియల్ నెంబరు నాకు కంటిన్యూస్గా ఉంటుంది. నేను ఎప్పుడైతే ఫినిష్ అండ్ మెర్జ్ తీసుకుంటానో సీరియల్ నెంబర్ ఏముంటుంది? 1 రికార్డ్ నెంబర్ 1, సీరియల్ నెంబర్ 2 రికార్డ్ నెంబర్ 3. ఇక్కడ రికార్డ్ అనేది మారుతుంది. సీరియల్ నెంబర్ ఏదైతే సీక్వెన్స్లో మొత్తం ఎన్ని లెటర్లు అయితే జనరేట్ అయ్యాయో అది ఆటోమేటిక్ వాటికి నెంబర్ ఇవ్వడానికి మనం ఏం తీసుకుంటామంటే మెర్జ్ సీక్వెన్స్ ఏదైనా నెంబరింగ్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆ లెటర్స్కి నెంబరింగ్ ఇవ్వడానికి టోటల్ జనరేట్ అయినటువంటి లెటర్స్కి నెంబరింగ్ ఇవ్వాలంటే మనం ఏం తీసుకుంటామంటే మెర్జ్ సీక్వెన్స్ అనేదాన్ని తీసుకుంటాం. అలానే మెర్జ్ రికార్డ్ అంటే ఏ పర్టిక్యులర్ కాంటాక్ట్ ఫైల్లో ఉన్నటువంటి ఏ పర్టిక్యులర్ కాంటాక్ట్ యాడ్ అయిందో తెలియాలంటే మెర్జ్ రికార్డ్ అనేటువంటి ఆప్షను మనం మెయిల్ మెర్జ్లో వాడుకోవచ్చు అనమాట. రైట్. ఇలా మెర్జ్ సీక్వెన్స్ అండ్ మెర్జ్ రికార్డ్ ఈ సీరియల్ నెంబర్ ఎప్పుడు కనపడుతుంది? మనం ఓన్లీ ఫినిష్ అండ్ మెర్జ్ ఎడిట్ ఇండివిజువల్ డాక్యుమెంట్స్ కొట్టినప్పుడు మాత్రమే అనే ఆప్షన్ సెలెక్ట్ చేసినప్పుడు మాత్రమే మనకి సీరియల్ నెంబర్ 1, సీరియల్ నెంబర్ 2. బట్ రికార్డ్ నెంబర్ 2 ఏం చేసాం? మనం స్కిప్ చేయడం వల్ల 3 కనపట్లేదు, 2 కనపట్లేదు. అలానే 4 మళ్ళీ 5 స్కిప్ చేసాం. తర్వాత 5, 6 స్కిప్ చేసాం కాబట్టి 7. ఇలా మనం ఏవైతే కాంటాక్ట్స్ స్కిప్ చేసామో అవి రికార్డ్స్లో అయితే కనపడదు. ఎందుకని ఇక్కడ మనం చూడండి సెకండ్ స్కిప్ చేసాం, 4 ఉంచాం, సెకండ్ 4th 3rd 4th ఉంది, లైక్ 5th 6th 7th తీసాం, 5th 6th తీసేసాం. ఇలా మనం ఏవైతే డిలీట్ చేసామో వాటి యొక్క రికార్డ్స్ మిస్ అయ్యాయి. వాటి సీరియల్ నెంబర్ ఎన్నైతే లెటర్స్ జనరేట్ అయ్యాయో కంటిన్యూస్గా జనరేట్ చేయడానికి మనం ఏం వాడుతున్నామంటే ఈ ఆప్షన్ అనేదాన్ని వాడుతాం. రైట్. ఈ ఆప్షన్ మెర్జ్ రికార్డ్ ఏమో ఏ రోస్ రికార్డ్ ఇన్సర్ట్ అయ్యా మెర్జ్ రికార్డ్ ఆప్షన్ డిస్ప్లే చేస్తుంది. వరుసగా జనరేట్ అయినటువంటి లెటర్స్కి నెంబరింగ్ రావాలంటే మెర్జ్ సీక్వెన్స్ అనేదాన్ని మనం తీసుకుంటాం. అలానే మనం నెక్స్ట్ రికార్డ్ ఇఫ్ కూడా మనం ఈ వీడియోలో చూసాం. తర్వాత